ద లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు తిరు హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు గురించి అనేక పండుగలు కొనియాడుతూ ఉంటాము. క్రీస్తు ఉత్థాన పండుగని, క్రీస్తు మోక్షారోహణ పండుగని, క్రీస్తు రాజు పండుగని, క్రీస్తు జయంతి అని చెప్పేసి అనేక రకమైన పండుగలు కొనియాడుతూ ఉంటాము. కానీ ఈరోజు క్రీస్తు తిరు హృదయం గురించి మనము ఒక మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎందుకు హృదయం గురించి మనం ధ్యానం చేయాలి? ఎందుకు హృదయం గురించి ప్రత్యేకమైన ఒక పండుగ ఏర్పాటు చేయాలి? ఎందుకు హృదయము అనేటువంటి ఒక పండుగను మనము కొనియాడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా? ఎందుకండి? దేనికని? హృదయం దేనికి సంకేతముగా ఉంది? దేనికి? హృదయం అనేది ప్రేమకు సంకేతముగా ఉంది. అందుకే మనము సాధారణంగా మంచి గుణగణాలు కలిగిన వారిని మంచి హృదయం కలవాడంటూ ఉంటాం. దేవుడి యొక్క స్వభావం ఏమిటి, దేవుడి యొక్క తత్వం ఏమిటి, దేవుడు ఏ విధముగా ఉంటాడు అని చెప్పేసి ఒక పండుగ దైవ ప్రేమను తెలియజేస్తూ దేవుని ప్రేమ ఎంత లోతైనది, దేవుని స్వభావం ఏమిటి అనేటువంటి గొప్ప విషయాల గురించి ఈ యొక్క యేసు తిరు హృదయ మహోత్సవం మనందరికీ బోధిస్తుంది సహోదరి సహోదరులారా. ఈరోజు మనం ధ్యానించినట్లయితే సాధారణంగా పాత నిబంధనలో దేవుడు అంటే ఏ విధముగా ఉంటాడు అని అనుకుంటే ఉండేవాళ్ళు. పాత నిబంధనలో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో దేవుడు అంటే చాలా కోపాగ్ని గలవాడని, శిక్షించే దేవుడని, నరక కూపంలో తోసివేసేవాడని చెప్పేసి దేవుని గురించి అనేక విధముగా చాలా భయముగా అందరూ కూడా ఆలోచిస్తూ ఉండేవారు. కానీ నిజమైన దైవ స్వభావం ఏమిటి, ఏ విధముగా దేవుడి స్వభావం ఉంటుంది, ఏ విధముగా దేవుడు తన బిడ్డల కోసం పరితపిస్తూ ఉంటాడని చెప్పేసి ఈ యొక్క పండుగ మనందరికీ కూడా తెలియజేస్తుంది సహోదరి సహోదరులారా. అయితే ఎందుకు ఈ పండుగ ఏర్పాటు చేయబడిందంటే మనం చూసినట్లయితే 15వ శతాబ్దంలో ఒక కన్య స్త్రీగా ఉన్నటువంటి మార్గరెట్ మేరీ అనేటువంటి ఒక కన్య స్త్రీకి దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. అదే దర్శనం ఆమె 3 సార్లు పొందుకుంటుంది. ప్రతి ఒక్క దర్శనంలో ఒక అద్భుతమైన యేసు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు స్వరూపంలో హృదయం కనిపిస్తూ ఉంది. హృదయంలో 3 సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి అగ్ని జ్వాలలతో మండుచున్న హృదయము, రెండవది ఆ హృదయం చుట్టూ ఒక ముళ్ళ కిరీటము, మూడవది ఒక శిలువ ఆ హృదయపై ఏర్పాటు చేయబడింది. ఇక 3 సంకేతాలు. మొట్టమొదటిగా అగ్ని జ్వాలలతో మండుచున్న హృదయము, రెండవది ఆ హృదయం చుట్టూ ఒక ముళ్ళు కిరీటము, మూడవది ఒక శిలువ. ఇక 3 సంకేతాలు కూడా మనకి ఈరోజు గొప్ప సందేశాన్ని ఇస్తున్న సహోదరి సహోదరుల. మొట్టమొదటిది దైవ స్వభావం అంటే ఏమిటో తెలియజేస్తుంది. అగ్ని జ్వాలలతో రగిలే హృదయము నిజమైన దైవ స్వభావం ఏమిటి, దేవుడు ఏ విధముగా ఉంటాడు, దేవుడి ప్రేమ ఎంత లోతైనది, ఎంత గొప్పది అని తెలియజేయడానికి ఒక నిదర్శనమైతే రెండవ చిహ్నము దేని తెలియజేస్తుంది? మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది. ముళ్ళ కిరీటము మానవ స్వభావము. ఒకవైపు దైవ ప్రేమైతే మరొకవైపు మానవ స్వభావం ఏ విధంగా ఉంది. మూడవది శిలువ, నీవు నడవలసిన మార్గాన్ని చూపిస్తున్న సహోదరి సహోదరుల. ఏ విధముగా ఈ లోకంలో నీవు జీవించాలి, ఎటువంటి త్రోవలో నడవాలి, ఎటువంటి మార్గంలో నీవు నడవాలి అని చెప్పేసి శిలువ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అయితే ఇక 3 విషయాల గురించి ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాము. మొట్టమొదటిగా అగ్ని జ్వాలల చేత తగులుచున్న హృదయము. మనం చూసినట్లయితే దైవ స్వభావము ఏ విధముగా ఉంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము
నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదువుదాం. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఎట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడివాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని స్వభావము. మోషే ప్రవక్త అయ్యా నీ పేరేమిటయ్యా అంటే ఆయన పేరు చెప్పడం లేదు. దయామయుడు, కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, విశ్వాస పాత్రుడు. ఇది దేవుని స్వభావము. శిక్షించే దేవుడు కాదు, కోపించే దేవుడు కాదు, నరకము తోసివేసే దేవుడు కాదు. దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, విశ్వాసం కలిగిన దేవుడు, నమ్మకం కలిగిన దేవుడు. ఇది దైవ స్వభావము అని ఆదిలోనే అలనాడు దేవుడైన యావే తెలియజేసే సహోదరుడా, ఇది ప్రజలు గుర్తించలేదు. దైవ ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, దైవ స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే దర్శనముల ద్వారా పదే పదే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇది దైవ స్వభావం అని. అందుకే మనం చూస్తుంటాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఎందుకు తన కుమారుని లోకానికి పంపిస్తున్నాడు? దేవుడు ఎందుకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమునకు పంపెను. ఆయన ప్రేమ వల్ల తన కుమారుడు వస్తున్నాడు. ఆయన ప్రేమ వల్ల తన కుమారుడు జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. ఆయన ప్రేమ వల్ల తన కుమారుడు శిలువలో మరణిస్తున్నాడు. ఆయన ప్రేమ వల్ల సర్వ మానవాళికి రక్షణ చేకూర్చబడిన సహోదరి సహోదర, ఇది దైవ స్వభావము. మొట్టమొదటిగా రగులుచున్నటువంటి మండించినటువంటి హృదయం. సాధారణంగా బైబిల్ కనుక చూసినట్లయితే అగ్ని దేనికి చిహ్నంగా ఉంటుందండి? అగ్ని పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. దేవునికి ఒక చిహ్నంగా కనిపిస్తుంది. మోషే ప్రవక్త చూస్తున్నాడు. ముళ్ళ పొద అగ్నిలో కాలిపోతుంది కానీ పొద మాత్రం కాలిపోవడం లేదు. ఒక గొప్ప అగ్ని చూసుకున్నాడు. ఏమిటా ఈ అగ్ని చెప్పేసి ఆ పొద వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని దైవ స్వభావము, దేవుని ఉనికి ఒక చిహ్నముగా ఉంది. అపోస్తలుల పైకి నాలుగు రూపంలో అగ్ని ప్రవేశించినప్పుడు పవిత్రాత్మ శక్తి చేత నింపబడ్డారు. దేవుడి ఉనికికి అగ్ని ఒక చిహ్నముగా ఉంది. కానీ రగులుచున్నటువంటి మండుచున్నటువంటి ఒక అగ్ని, అది హృదయం రగులుతుందంటే దైవ ప్రేమకు ఒక సంకేతముగా ఉంది. అది క్రీస్తు ప్రభు ఏ విధముగా మానవాళి కోసం తప్పిస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తున్నాం, అయ్యా నీకు ఇష్టమైన చూడని తాపము, నీకు ఇష్టమైన చూడని స్వస్థపరచము అని ఒక పోస్ట్ రాజుతో ఉన్నవాడు ప్రతిమాలినప్పుడు నాకు ఇష్టమే నీవు స్వస్థ పొందుతున్న కాక. ఎంతో జన సమూహం ఉన్నారు. వారు కాపరిని గొర్రెలవలే ఉండని చెప్పేసి ఆయన హృదయం తరించిపోతుంది. సహోదరి సహోదరులారా, ఈ జన సమూహము మాట మధ్యలో పడిపోతారేమో, ఆకలి తగ్గలేక 3 రోజుల పాటు ఎక్కడే ఉండని చెప్పేసి వీరందరికీ ఆహారము పంచాలి అని ప్రయత్నించిన హృదయము క్రీస్తు హృదయము. అదే హృదయము ఎంతో మందిని స్వస్థపరిచింది. అదే హృదయము ఎంతో మందిని జీవమనిచ్చింది. అదే హృదయము ఎంతో మందిని లేవనెత్తింది. సహోదరి సహోదరులారా, ఇది దైవ హృదయము, ప్రేమతో రగిలే హృదయము. అందుకే మన బైబిల్ గ్రంథం మొత్తం పరిశీలించినట్లయితే ఒకే ఒక మాటను బైబిల్ గ్రంథానికి అందించవచ్చు. ఏంటన్నమాట? ఏమాట మొత్తం మనం పరిశీలిస్తే ఒక మాట బైబిల్ గ్రంథానికి అందించవచ్చు. ఏమాట? ప్రేమ. ఎందుకంటే ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి క్రీస్తు ప్రభువు అడుగుతున్న మాట, అయ్యా ఆజ్ఞలన్నిటిలో గొప్పది ఏది అంటే మొట్టమొదటిగా నీ దేవుడైనటువంటి దేవుని ప్రేమించాలి. రెండవది నీ సహోదరి ప్రేమ. ఈ రెండింటిలో కూడా ఒకే ఒక మాట ప్రేమ. బైబిల్ గ్రంథంలో నేర్పించేది ప్రేమ. ఏ
అందుకే క్రీస్తు ప్రభు అంటాడు, తన స్నేహితుని కోసమై తన ప్రాణము దానపోయి వాడి కంటే గొప్ప ప్రేమ గలవాడు మరెవ్వడిలో కూడా లేడు. అదే క్రీస్తు ప్రభు ఈ లోకంలో చెల్లించి తన వారి కోసమై తన ప్రజల కోసమై తన ప్రాణాన్ని దానపోస్తూ ఇదిగో ఇది దైవ ప్రేమ, ఇదిగో శిలువలో రక్తము చిందించగలిగే ప్రేమ, ఇది దైవ స్వభావం అని చెప్పేసి క్రీస్తు ప్రభు సర్వ మానవాళికి కూడా తెలియజేసిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని ప్రేమకు ఒక చిహ్నము, రగులుచున్నటువంటి హృదయము. కానీ రెండవది ఉంది, ఆ చిహ్నం ఏంటది? రెండవది ఏంటి? ముళ్ళ కిరీటము. ఇది మానవ స్వభావానికి ఒక చిహ్నము. ఏమిటి ముళ్ళ కిరీటము? ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. ఎవరిని బాధిస్తుందండి? ఎవరిని బాధిస్తుంది? దేవుని బాధిస్తుంది, దేవుని గాయపరుస్తుంది. దేవుడికి ముళ్ళు కిరీటములే గుచ్చబడుతుంది. ఎందుకంటే మన పాపము వలన, మన అవిధేయత వలన, మనం చేసినటువంటి అనేక రకమైన దోషముల వలన దేవుడి యొక్క హృదయము గాయపరచబడము ఇక ముళ్ళ కిరీటం ఒక సంకేతముగా నిలబడుతుంది. ఈరోజు నీ స్వభావము నా స్వభావము ఏ విధముగా ఉంది? అనేక సార్లు మనం కూడా ప్రేమ అనే పదాన్ని వాడుతూ ఉంటాము. కానీ ఏ విధంగా వాడుతుందా ప్రేమని? ప్రేమకు ఇష్టములకు తేడా ఉంది, ఉందా లేదా? కానీ మనం రెండు కూడా ప్రేమ ఇష్టం రెండు ఒకే విధంగా వాడుతుంటాం. ప్రేమకు ఇష్టములకు ఉన్న తేడా ఏంటి? ప్రేమకు ఇష్టములకు ఉన్న తేడా, ప్రేమ అంటే ఏం చేస్తుంటాం? ఉదాహరణకు ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఒక చక్కటి పువ్వు ఉంది, నీవు దాన్ని ఇష్టపడితే ఏం చేస్తావు? చక్క తెంచుకొని తల్ల పెట్టుకుంటావు. కానీ నీవు దాన్ని ప్రేమిస్తే నీరు పోసి పెంచి పోషించి అందముగా సుందరంగా ఎప్పుడు ఎట్లా ఎదగాలని చెప్పేసి దాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది ప్రేమకు ఇష్టములకు ఉన్నటువంటి తేడా. ఇష్టము నా స్వార్థం కోసమై, నా కోసమై, నా లాభం కోసమై ఇష్టాన్ని వాడతాం. కానీ ప్రేమ అటువంటిది కాదు. ప్రేమ నిస్వార్థమైనది, ప్రేమ త్యాగం చేయగలిగేది, ప్రేమ ఇవ్వగలిగేది, ప్రేమ ఇతరుల మంచి కోరుకునేది. అందుకే కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు అద్భుతంగా చెప్తున్నారు సహోదరి సహోదర. ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రేమ సహనము గలది, దయ గలది, అసూయ కానీ, దమ్మము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థ బలత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కించదు, కీడునందు ఆనందింపదు, సత్యమునందే ఆనందించును. ఇంకా చూసినట్లయితే ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని విశ్వసిస్తుంది, సమస్తాన్ని ఆశిస్తుంది, సమస్తమును సహిస్తుంది. ప్రేమ శాశ్వతమైనది. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ స్వార్థంతో జీవిస్తున్నాము. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ఇతరుల పట్ల బాధిస్తున్నాము. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ఇతరులకు మంచి కార్యాలు చేయడం లేదు. లేకపోతే దేవుడికి అవిధేయతగా జీవిస్తున్నామా? దేవుడి యొక్క మాటను ధిక్కరించి, దేవుడి యొక్క విధేయత ఆజ్ఞను ధిక్కరించి జీవిస్తున్నామా? దేవుడిని బాధ పెడుతున్నాము. కానీ క్షమించే దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఇక 3వ వచనం చూసినట్లయితే సిలువ. క్రీస్తు ప్రభు మరణము. సర్వ మానవాళి కోసం క్రీస్తు ప్రభు చేసిన త్యాగము, తనను తాను సిలువలో బలియాగము చేసుకుంటూ, ఇది సర్వ మానవాళి కోసమై నేను ఇప్పుడు చేస్తున్న రక్త ప్రోక్షణ, సర్వ మానవాళి రక్షణ కోసమై నేను చిందిస్తున్న రక్తము, క్రీస్తు ప్రభు త్యాగము, క్రీస్తు ప్రభు రక్షణ సిలువలో మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సిలువ అంటే ఒక అర్థము కాదు. సిలువలో క్రీస్తు మరణముతో అర్థమైపోలేదు. సిలువ ఒక కష్టమైనటువంటి ఒక మార్గము. సిలువ అనేక
జీవితం అర్థమైపోలేదు. మరణము తరువాత పునరుత్థానం అనేది ఒకటి ఉంది. మరణము తరువాత పునరుత్థానం ఉంది. మరణము జయించి మరలా లెగిస్తావు, మరణము జయించి పునరుత్థానం చెందుతావు, మరలా దేవుడి సన్నిధిలో నిలబడతావు, దేవుడిని దర్శిస్తావు. ఎప్పుడు దర్శిస్తామండి? శిలువలో మరణించినప్పుడు మాత్రమే నీవు పునరుత్థానం చెందుతావు. మన జీవితంలో కూడా అనేక రకమైన శిలువలు ఎదురవుతూ ఉంటాయి. నీ విశ్వాసంలో శిలువ ఎదురవుతుంటది. దేవాలయానికి రావాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, దివ్య పూజలో పాల్గొనాలనిపించదు. నీవు నీ కుటుంబము దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నావు. ఇది నీ జీవితంలో ఒక శిలువ. ప్రేమించే స్వభావం లేదు, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నావు, ఇతరులను అర్థం చేసుకునే స్వభావం లేదు, ఇతరుల పట్ల బాధాకరంగా ప్రవర్తిస్తున్నావు. ఇది నీ జీవితంలో ఎదురవుతున్న శిలువ. సహనం లేదు, ఓర్పు లేదు, ఇది నీ జీవితంలో ఎదురవుతున్న శిలువ. ఈ శిలువను జయించి, ఈ శిలువ నుంచి ముందుకు సాగి ఆ క్రీస్తువనే జీవించడానికి సిద్ధంగా ఉన్నాము. క్రీస్తు ప్రభుకి ఎదురైన శిలువ అనేక రకమైన శ్రమలు, అనేక రకమైన బాధ, రక్తము చిందించడం అయితే నీ జీవితంలో ఏ శిలువ ఓర్పు లేకుండా ఉండటం, సహనం లేకుండా ఉండటం, ప్రేమ లేకుండా ఉండటం, స్వార్థమతో ఉండటం, విశ్వాసం లేకుండా ఉండటం, దేవుని మర్చి దైవ మార్గాన్ని పడిన జీవితం, ఇవన్నీ కూడా ఈ జీవితంలో అడుగడుగునకి కలిగే శిలువలు. ఈ శిలువలను అధిగమించి, ఈ శిలువలను జయించి నేను క్రీస్తుతో నడుస్తాను, క్రీస్తు మార్గంలో నడుస్తాను, క్రీస్తు బిడ్డగా జీవిస్తాను, క్రీస్తు కొరకై జీవిస్తాను అని నీకు చెప్పగలిగితే, జీవించగలిగితే నీవు కూడా క్రీస్తు స్థానంలో పాల్గొంచుకుంటావు. నీవు కూడా దేవుని దర్శించగలవు, నీవు కూడా రక్షణ పొందుకోగలవు, ఆ దేవునితో నీవు కూడా మమేకమవ్వగలవు. అంటే క్రీస్తు ప్రేమను ఈ లోకంలో ప్రకటించడం, ఆ ప్రేమకు సాక్షిగా ఈ లోకంలో జీవించడం, ఆ ప్రేమను ఈ లోకంలో 10 మందికి పంచడం, ఆ ప్రేమ మార్గంలో 10 మందిని నడిపించడం, ఇదే క్రీస్తు ఈ రోజు నీకు నేర్పిస్తున్నట్టుగా గొప్ప సందేశం సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క యేసు తిరుపతియ మహోత్సవం అనేది నేను క్రీస్తు సాక్షిగా, క్రీస్తు శిష్యునిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని తెలియజేస్తుంది, అని ప్రశ్నించుకోవడానికి తెలియజేస్తుంది. ఆ సిద్ధముగా ఏమిటంటే ప్రేమ. ఇష్టము కాదు, ప్రేమతో జీవించాలి. ఆ ప్రేమ ఏ విధంగా ఉందంటే త్యాగం చేసే ప్రేమ, ఎటువంటి స్వార్థము లేని ప్రేమ, ఇతరుల కోసమే, మంచి కోసమే, మేలు కోసమే కోరుకునే ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమను మన జీవితంలో మనము కూడా పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ప్రత్యేకమైన దివ్యమైన పూజలో ప్రార్థించుకుంటూ ఇక 3 విషయాలు మన జీవితంలో గుర్తించుకున్నాం. మొట్టమొదటిగా దేవుని స్వభావాన్ని తెలియజేస్తే, రెండవది మన స్వభావాన్ని తెలియజేస్తుంది, మూడవది మనం జీవించవలసిన మార్గము. శిలువైనా కూడా నేను ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను, క్రీస్తు వలె నేను ఉత్థానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ యొక్క యేసు తిరుపతి మహోత్సవం మనందరికీ కూడా ఆహ్వానిస్తుంది. కాబట్టి దివ్యమైన పూజల పాల్గొనబోయే మనందరం కూడా దేవుని ఆశీర్వాదము, వరములు మనపై, మన కుటుంబాలపై నిండుగా మెండుగా కురిపించబడాలని ప్రత్యేకంగా దివ్యమైన పూజలో ప్రార్థించుకుంటాం. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.